పరిశుద్ధాత్మ దేవుడు లోనున్నాడు. మనం కూడా ఆన్ చేయాల్సిన స్విచ్ ఒకటి ఉంది. అదేంటంటే ప్రార్థన. ప్రార్థన వలననే మనం ఎటువంటి శక్తి గల శూర కార్యములైనా చేయగలం. మోకరించి ప్రార్థన చేసిన ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఓడిపోయిన సందర్భాలు మనం ఎన్నడూ చరిత్రలో చూడము, ఇక మీదట కూడా చూడము. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే మనం మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ శక్తి విడుదలవుతుంది. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభా ఆకాశం నుంచి నీ అగ్ని దిగి రానిమ్ము ప్రభా అన్నాడు. అక్కడ అనేక మందితో సవాల్ చేశారు. 450 మంది బయలుదేవత ప్రవక్తలతోనూ 400 మంది అషేరాదేవి ప్రవక్తలతోనూ సవాల్ చేసి కర్మేలు కొండపై ఏలియా ఉన్నాడు. ఏలియా ఓడిపోతే ఏలియా గతి ఏంటండి? ఏలియా ఓడిపోతే పరిస్థితి ఆలోచించండి. చరిత్రలో అసలు మనం ఎప్పుడూ కూడా ఏలియా విషయమే కాదు, దేవుని విషయం కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మన దేవుడు శక్తిమంతుడు. ఏలియా ప్రార్థన చేశాడు, అడిగాడు, ప్రభా ఆకాశం నుంచి నీ అగ్ని వచ్చి దహించి వేయునుగాక అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బలి పశువుని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని అంతటినీ కూడా దేవుడు దహించి వేశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. ఏలియా నాలో శక్తి ఉంది, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను అభిషేకంతో ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేయడం ఆపేయలేదు. ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని కిందకు దించాడు. హల్లెలూయా. ఈ రోజున నీ ఇంటిలో దేవుని యొక్క శక్తి దిగి రావాలి అంటే, దేవుడు నీ కోసం ఫైట్ చేయాలి అంటే నువ్వు కూడా మోకాలేసి ప్రార్థన చేయాలి. ఒక స్త్రీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అడగాలి. ప్రార్థన చేసి అడగాలి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనం దగ్గరికి మనం ధైర్యముగా వెళ్ళగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. కృపను పొందే అవకాశం దేవుడు మనకిచ్చాడు. కృప అంటే మనం దేనికైతే అర్హులం కాదు, దాన్ని మనకు అర్హతనిచ్చేది దేవుని కృప. మనం చేయలేని పనులు సాధించుటకు శక్తినిచ్చేది దేవుని కృప. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని కృపను కోరుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, కృప కలుగునుగాక అంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తూ ప్రార్థన చేయాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి మేము జయించి ఉన్నామని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. గొర్రెపిల్ల రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తం మనకి విజయాన్ని ఇస్తుంది. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి మేము జయించి ఉన్నాం. అంటే జయించాలి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాలి. నువ్వు మోకరించినప్పుడు కృపను కోరుకోవాలి. యేసు రక్తాన్ని ప్రతి పరిస్థితి మీద ప్రోక్షించుకోవాలి.